హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే బీరకాయ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: మటన్, బీరకాయ ముక్కలు, 2 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటో, కారం, సాల్ట్, జీలకర్ర మరియు వెల్లుల్లి కలిపి 2 పేస్ట్ చేసుకొని ఉంచుకుందాం. తర్వాత కొంచెం నూనె, కరివేపాకు మరియు కొత్తిమీర. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం. మనం ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాం. బాగా వేయించుకొని ఇప్పుడు చూడండి, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర చూడండి, ఇలా ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం దూరగా వేయించుకుందాం. ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, వేసేస్తున్నాను. కట్ చేసుకొని ఉంచుకున్న బీరకాయలు వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా మగ్గించేసుకుందాం. బాగా మగ్గించుకొని తర్వాత మటన్ వేసుకుందాం. మటన్ వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మొత్తం కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు అలా ఉడికించేసుకుందాం. మటన్ ఉడకడానికి మనం వేరే వాటర్ ఏమి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి బీరకాయ ముక్కల్లో వాటర్ అంతా కూడా దిగి మటన్ బాగా ఉడుకుతుంది. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మనం ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ఇంతకుముందే కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా టమాటో ముక్కలు, ఒక టమాటో తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. బాగా మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత ఇంతకుముందే మనం జీలకర్ర మరియు వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకుందాం. వేసుకొని బాగా ముక్కకు పట్టేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాం. కారం వేసుకొని బాగా కలుపుకుంటూ అలా ఉడికించుకుందాం. మొత్తం అంతా కూడా చూడండి, బీరకాయ ఎలా మటన్లో కలిసిపోయిందో. మొత్తం మటన్ కూడా చాలా బాగా జ్యూసీగా ఉడికింది. ఇలా ఉడికించుకొని చూడండి, మొత్తం అంతా కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా దగ్గరకు అయ్యేలా మనం ఉడికించేసుకుందాం. చూడండి, తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూడండి, నేను వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుందాం. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. వేసుకొని మొత్తం అంతా కూడా కర్రీ బాగా కలిపేసుకొని దింపేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయింది బీరకాయ మటన్ కర్రీ. ఈ కర్రీ రైస్లోకే కాకుండా రోటీస్ మరియు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.